ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్ను పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా చీకట్లన్నీ కాటుక పెట్టింది తన కష్టాల కన్నీరు తానే తాగింది మాట మాట మంచి చెడ్డ మాలలు కట్టింది తన అమ్మోరి మెళ్ళోన మల్లిగా మారింది సహనంలో భూమాతై సహధర్మంలో సీతై సాగిల్ది ఒంటిగా పగలంతా ఇల్లాలై పతి కోరే ప్రియురాలై పండింది జంటగా ఆ దేవతే మాకు ప్రేమాంకితం చేసేలి జీవితం ఎన్నడు మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా మా కంట కురిసేను వెన్నెల శుభమస్తులే చూపుగా పుట్టింటోళ్ళ పుణ్యాలన్నీ తోడు నీడగా అత్తింట్లోన స్వప్నాలెన్నో పండిపోగా వరాలిచ్చు ఈ దేవత వచ్చే ఆలుగా అమ్మగా అన్నిగా మా ఇంట వెలిగేటి దివ్వెల శ్రీరస్తు చిరునవ్వులా. యాండి దొంగ పైన ఉన్నట్టున్నాడండి. ఇట్రండి. ఏంటి? ఒకసారి అటు చూడండి. ఇట్రండి. నీ తెలివితేటలు నా దగ్గరే ప్రదర్శిస్తావా? ఈ దెబ్బతో పొగరణిగిపోవాలి. నా తెలివితేటలు చూపించాను చూడు. నిద్రపోతున్నావా? పో పో, నేను వేరు చేసిన పక్క వాళ్ళు కలుపుతారు, చూడవే. యాండి వాళ్ళు సంతోషంగా ఉన్నారు, అమ్మాయి మనసు మార్చుకుంది, ఇక దిగులు పడాల్సిన పనేం లేదు అన్నారు. వాళ్ళేంటండి
ఉత్తర దక్షిణ ధృవాల్లా ఉన్నారు. ఏమిటండి ఈ కర్మ? ఏం సార్ స్నానం మనిషి షేప్ చేస్తారు, ఉన్న వాళ్ళు కూడా స్నానం చేసి బయటకు వెళ్ళాలిగా. ఇప్పుడే కదా లోపలికి వెళ్ళింది. భలే చెప్పారు. 15 నిమిషాల నుంచి నేను ఎక్కడ వెయిటింగ్ చేస్తున్నాను. సర్లే వెళ్ళండి వెళ్ళండి. అమ్మా ప్రియా ఏమైందమ్మా, ఒంట్లో బాలేదా? లేదు బావా, నిన్న వాకింగ్కి వెళ్ళాం కదా, చాలా దూరం నడిచినట్టున్నాం. కాళ్ళు బాగా వాచాయి బావా. కాళ్ళు వాచాయా? అర్చన ఎక్కడుంది? బయటికి వెళ్ళిందా? అక్క షాపుకి వెళ్ళింది బావా. ఏమ్మా బాగా నొప్పిగా ఉందా? అవును బావా. ప్రియా ఇది వాకింగ్ వల్ల వచ్చిన వాపు కాదమ్మా. నిన్న అర్చన కూడా కాళ్ళు వాచాయిగా. ఇంటోనని అడిగాను. కడుపుతో ఉన్న వాళ్ళకి మామూలుగా ఇలా కాళ్ళు వాస్తాయంట. వేడి నీళ్లు కాచి ఉప్పు నీళ్ళలో కాళ్ళు పెడితే తగ్గిపోతుంది. ఇప్పుడే వస్తానుండు. అయ్యో నీకెందుకు బావా శ్రమ? అక్క రాగానే నేనే వేణీళ్ళు పెట్టమని చెప్తాను. ఇందులో శ్రమ ఉందమ్మా, ఒక్క నిమిషం వచ్చేస్తానుండు. అయ్యో వద్దు బావా, చెప్తే వినండి బావా. అక్క అక్క ఎక్కడి నుంచి వస్తున్నావక్క? కిరాణా కొట్టుకెళ్ళొస్తున్నాను. నువ్వెక్కడికి వెళ్ళొస్తున్నావు? రేషన్ షాప్ కి వెళ్ళొస్తున్నాను. కిరోసిన్ లేదంట, రేపు వస్తుందన్నాడు. రేపటి వరకు వంట చేయడం ఎలాగో అర్థం కావట్లేదక్క. కిరోసినే కదా, ఇంట్లో ఉంది, నేను ఇస్తానులే. రా. సరే అక్క, నేను రేపు తేగానే ఇచ్చేస్తాను. ప్రియా రా. జాగ్రత్త అమ్మా, నెమ్మదిగాలే. నీకెందుకు బావా శ్రమ? ప్రియా లేమ్మా. జాగ్రత్త. ఇప్పుడు ఇవన్నీ ఎందుకు బావా? కూర్చో. ఏం మాట్లాడకుండా ముందు కాళ్ళు నీళ్ళలో పెట్టు. అది కాదు బావా. కాలుతుంది బావా. ప్రియా వేడి తగిలితేనే వాపులు తగ్గుతాయి, అలాగే కాళ్ళు నొప్పులు తగ్గుతాయి. ఏం కాదు, జాగ్రత్తగా పెట్టు. బావా నువ్వు కాళ్ళు పట్టుకోకు, నేను పెడతాను. ఏం పర్వాలేదుండు, పెట్టు. బావా కాలు పెట్టు. బావా. బావా వద్దు బావా. ప్రియా కాసేపు మాట్లాడకు నువ్వు. బాను, నువ్వు ఇప్పుడే ఇంట్లోకి రా, నీ కిరోసిన్ ఇస్తాను. అలాగే అక్క. రా. అక్క నువ్వు కిరోసిన్ తీసుకురా, నేను ఇక్కడే ఉంటాను. ఇప్పుడు ఎలా ఉంది? నేను తర్వాత వస్తాను. బావా నిన్న అక్క కాళ్ళు వాపులుగా ఉన్నాయంటే వేణీళ్ళు కాగబెట్టుకొని ఉప్పేసుకొని నువ్వే కాపడం పెట్టుకొని నన్ను వాకింగ్ తీసుకెళ్ళావు. ఇప్పుడేమో నాకు కాళ్ళు నొప్పులు అనగానే వేణీళ్ళు పెట్టి ఇలా కాళ్ళు నొక్కుతున్నావు. ఎందుకు బావా? అదేంటి ప్రియా అలా అంటావు? అర్చన తన పని తను చేసుకోగలదు, కానీ నువ్వు చిన్నపిల్లవి. అందుకే నేను నీకు చేస్తున్నాను. ఆ విషయం గురించి ఎక్కువ ఆలోచించకు. కాళ్ళు నీళ్ళలో పెట్టు. రాణి,
బయలుదేరావమ్మా? అవునమ్మా, నేను వెళ్ళి మీ అన్నయ్య వదినికి ఒక మాట చెప్పి తీసుకొస్తాను. చాలా సంతోషమమ్మా. నేనేదో నన్ను సంతోష పెట్టడానికి అలా పిలుస్తానంది అనుకున్నాను, కానీ నిజంగా పిలుస్తావు అనుకోలేదు. ఇప్పుడు నువ్వు బయలుదేరడం చూశాక నాకు నమ్మకం కుదిరిందమ్మా. పిచ్చిదానా, నువ్వు ఈ అమ్మని అర్థం చేసుకున్నది ఇంతేనా? అయ్యో, అలా అనుకోకమ్మా. ఇంకో విషయం అమ్మా. ఏంటమ్మా? నిన్ను చూడగానే అన్నయ్య వదిన కాస్త కోపంగా మాట్లాడినా నువ్వు కొంచెం ఓపిక పట్టమ్మా, ఆవేశపడకు. సరేనమ్మా, నువ్వు చెప్పినట్టుగానే నడుచుకుంటాను. మరి నేను వెళ్ళొస్తాను. ఏమయ్యా, నేను వెళ్ళి కొడుకుని కోడల్ని పిలుచుకొస్తాను. మంచిది. ఏంటన్నా, అమ్మ అంత సంతోషంగా అన్నయ్యని వదిన్ని పిలవటానికి వెళ్తుంటే నాకు చాలా ఆనందంగా ఉంది. నువ్వేంటి అలా డల్గా ఉన్నావు? నువ్వు సంతోషపడటం సహజమేనమ్మా. ఈ ఇంట్లో శుభకార్యం జరగబోయే టైంలో అన్నయ్య వదిన వస్తున్నాడని నువ్వు ఆనందపడచ్చు. అదే జరిగితే నేను ఆనందపడతానమ్మా. కానీ నువ్వు ఒక్క విషయం మర్చిపోయావమ్మా. ఏంటన్నది? మీ అమ్మ వాసు గోపికి మామూలు ద్రోహం కాదమ్మా చేసింది. లోకంలో ఏ తల్లి తన బిడ్డకి చేయని ద్రోహం చేసింది. అమ్మా అమ్మా అని ఆపేక్ష పడ్డవాడిని పచ్చి మోసం చేసింది. ఇలాంటి కథను ఏ పుస్తకంలోనూ ఏ కవి కూడా రాసి ఉండడు. అంత స్వార్థపరురాల్ని నీ సంతోషం కోసం వెళ్ళి అన్నయ్యని పిలుచుకురా అన్నావు. వాడు దాన్ని నీకోసం క్షమిస్తాడు. అప్పుడు మనమే గోపికి ద్రోహం చేసిన వాళ్ళం అవుతాం కదమ్మా. ఏంటన్నా నువ్వనేది? నాకేం అర్థం కావడం లేదు. ఈ దుర్మార్గురాలు ఆ దుర్మార్గుడు కలిసి చేసిన ద్రోహం మర్చిపోయి పోనీలే అని క్షమించి వదిలేయటానికి కారణం మనం అవుతాం కదా. అది మనం వాడికి చేసిన ద్రోహమే కదా. రాణి, నేను నీ మనసు కష్టపెట్టాలనే అంటలేదమ్మా. మీ అమ్మ వెళ్ళి పిలిస్తే వాళ్ళిద్దరూ రావటం నాకు ఆనందంగానే ఉంటుంది. కానీ నా మనసులో మనమే వాళ్ళకి అన్యాయం చేస్తున్నామేమో అనిపిస్తోందమ్మా. ఈ ఇల్లు షెడ్డు తిరిగి గోపికి దక్కాలమ్మా. అంతవరకు వీళ్ళని ఎవరూ క్షమించకూడదు. చూడు, నీకు మంచి జరగాలని వాడి దగ్గర నేను తగ్గి మాట్లాడాను, కానీ నాకు ఈ శుభకార్యం ఈ ఇంట్లో జరగటం అస్సలు ఇష్టం లేదమ్మా. దాన్ని నా జన్మ విరోధిగా జీవితాంతం దూరంగా పెట్టాలనుకుంటున్నాను. దానికి డబ్బు ఆస్తి అంతస్తు రావచ్చు, కానీ నా వాళ్ళంటూ నాకెవరూ లేరే అని జీవితాంతం ఏడ్చి ఏడ్చి గోపి కాళ్ళ మీద పడి క్షమాపణ కోరే రోజు వస్తుందని ఆశిస్తున్నానమ్మా. అప్పుడే దాని కళ్ళు తెరుచుకుంటాయి. ఇలాంటి దానికి అదేనమ్మా శిక్ష. నువ్వు చెప్పేది కరెక్టే నాన్నా, నాకేం అర్థం కాలేదనుకోకండి. నాన్నా, నా స్వార్థం కోరి నా సంతోషం కోసం నేను అమ్మని అన్నీని ఒకటి చేయాలనుకోవటం లేదు. అందుకని నేను అమ్మని అక్కడికి పంపించలేదు. ఇద్దరూ ఎదురుపడితే అమ్మ మనస్సాక్షిని తట్టి లేపిందని అవుతాను. తన తప్పు తెలుసుకొని తిరిగి అన్నయ్యకి ఇల్లు షెడ్డు దక్కాలి అనే ఆలోచనకు రావాలని నా పెళ్లి కారణంగా చూసుకున్నాను నాన్నా. అది అర్థం చేసుకో. అమ్మా రాణి, నువ్వు బాగానే ఆలోచించావు, కానీ భాగ్యం అంత వెర్రిది కాదు. అది అంత తేలిగ్గా మారదమ్మా. నాకెందుకో నమ్మకం ఉంది నాన్నా. ఎంత చెడ్డ ఆలోచన కలవాళ్లకైనా దుర్మార్గులకైనా అంతరాత్మ అనేది ఒకటి ఉంటుంది. దాన్ని మనం ప్రశ్నించేలా చేయగలిగితే చాలు, అదే వాళ్ళని మారుస్తుంది నాన్నా. నాకు నమ్మకం లేదమ్మా. అంతరాత్మలు మనుషులకుంటాయేమో గాని రాక్షసులకుండవు. అది మనిషి కాదమ్మా, రాక్షసి. ఒకవేళ నీ నమ్మకమే నిజమైతే మొదటగా సంతోషించేవాణ్ణి నేనేనమ్మా. చూద్దాం. భాను, రాకా వంట అయిపోయిందా? ఆహా, ఇప్పుడు మొదలు పెట్టాలి. ఒకసారి ఫోన్ ఇస్తావా? మా వారికి ఫోన్ చేయాలి. అలాగే. హలో, నేనేనండి, అర్చన్ని మాట్లాడుతున్నాను. చెప్పర్చన. ఇవాళ మీకు స్పెషల్ వండుతున్నాను. మీకు క్యారేజ్ తీసుకొస్తాను. వద్దులే అర్చన, నువ్వు ఇంట్లో ఉండు, రావద్దు. వద్దనికండి, తీసుకొస్తాను. లేదర్చన, బాగా ఎండగా ఉంది, అందుకే చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండు.
నాకు తెలుసులేండి, నా మీదున్న ప్రేమతో మీరు ఎండలో నడిచి రావద్దు అంటున్నారు. కానీ నడవడం మంచిదని డాక్టర్ గారు అంటున్నారు. నేను వస్తానులేండి. అలానే కాదర్చన, నువ్వు వచ్చేస్తే పాపం ప్రియ ఒక్కతే ఇంట్లో ఉంటుంది. తనకేదైనా అవసరం వస్తే ఎవరు చూస్తారు? అందుకే చెప్తున్నాను, నువ్వు ఇంట్లో ఉండు. అన్నట్టు ఈ నెంబర్ ఎవరిది? బయట నుంచి మాట్లాడుతున్నావా? ఇంటి దగ్గర నుంచి మాట్లాడుతున్నాను. భాను నంబర్. ఓహో, ఒకసారి ప్రియని పిలు. పిలుస్తాను. ప్రియా, ప్రియా, ఏంటక్క? ఇలా రా. ఇదిగో, ఎవరు? మీ బావ మాట్లాడతారంట. చెప్పు బావా. ప్రియా, టానిక్ తాగావా? తాగాను. టిఫిన్ తిన్నావమ్మా? తిన్నాను బావా. పళ్ళు తిన్నావా? మ్మ్. సర్లే ప్రియా, చూడు, నీకేదైనా అవసరం అయితే మీ అక్కను అడుగు. నేను సాయంత్రం తొందరగా ఇంటికి వచ్చేస్తాను. కాసేపు పడుకో, ఎక్కువ అటు ఇటు తిరక్కో, సరేనా? సరే బావా, ఉంటాను. సరేమ్మా. అక్క, బావ సాయంత్రం తొందరగా వచ్చేస్తా అన్నాడు. మ్మ్. చాలా థ్యాంక్స్ బాను. ప్రతి దానికి నాకు థ్యాంక్స్ ఎందుకక్కా? సరే, వస్తాను. వంట చేయాలి. ఏంటమ్మా ఇవాళ స్పెషల్? పూరీ చేశానే. ఏంటమ్మా ఎప్పుడు పూరీయేనా? దోశ టమాటా చట్నీ చేయొచ్చు కదా, నాన్నకెంతో ఇష్టం కదా. పర్వాలేదే, మీ నాన్నకి ఏది నచ్చుతుందో ఏది నచ్చదో తెలుసుకున్న దానివి మీ ఆయనకి ఏది ఇష్టమో ఏది ఇష్టం లేదో తెలుసుకోవా? అంత సఖ్యంగా సాగుతోందా మీ సంసారం? అమ్మా, అనవసరమైన మాటలు మాట్లాడుకో. నేనేం అనవసరంగా మాట్లాడలేదే, ఏది అవసరమో అదే మాట్లాడుతున్నాను. నువ్వు మీ ఆయన వేరువేరుగా ఉండట్లేదా అని నువ్వు ఊహించుకుంటున్నావా? మేం చక్కగా కలిసిమెలిసి కాపురం చేసుకుంటున్నా. ఏయ్, ఊరికి అబద్ధాలు చెప్పి నన్ను మోసం చేయాలని చూడకు. రాత్రి వరకు మీ పక్కలు వేరువేరుగా ఉండడం నాకు తెలుసు. నేను నా కళ్ళతో చూశాను. నన్ను తప్పుగా అనుకోకు. నేను మీ నాన్న అనుకోకుండా మీ గది వైపుకి రావాల్సి వచ్చింది. మీ నాన్న చాలా బాధపడ్డారు. అప్పటినుంచి మా మనసులో లేదు. కన్న తల్లిగా నీ పరిస్థితి చూసి నేను భయపడుతున్నానే. అతన్ని శిక్షిస్తున్నాననుకుని నిన్ను నువ్వు శిక్షించుకుంటున్నావు, నష్టపోతున్నావు. శిక్ష లేదు, నష్టం లేదు. నా బతుకు గురించి నాకు బాగా తెలుసు. ఇక నువ్వు దాని గురించి ఏం మాట్లాడుకో. నువ్వు మాట్లాడకంటే మాత్రం నేను మాట్లాడకుండా ఎలా ఉంటానే? నా కళ్ళ ముందే నా కూతురు జీవితం నష్టపోతూ ఉంటే ఎలా చూస్తూ ఊరుకుంటాను? వాసు గోపికి చేసింది ద్రోహమే కాదన్ను. అందుకోసమని ఇలా దూరంగా ఉండడం చాలా తప్పే. మీ నాన్నన్న మాటలు గుర్తున్నాయా? ఇంట్లో భార్య భర్తకు సరైన భోజనం పెట్టకపోతే వాడి కాళ్ళు హోటళ్లు వెతుక్కుంటూ వెళ్తాయని. వాసుకు అలాంటి అవకాశం ఇవ్వకు. అతను మార్చే ప్రయత్నం చేయాలి గాని మారి మరో దారిలో వెళ్లేలా చేయకు. ఇప్పుడు శిక్ష వేస్తున్నానని మగాణ్ణి దూరంగా ఉంచితే ఆ తర్వాత ఎంత ప్రయత్నించినా అతను నీ దారికి రాడు. నీ కాపురం కూలిపోతే కన్న తల్లిగా నా గుండె ఆగిపోతుంది. అర్థం చేసుకో. మార్పు తెచ్చుకొని మంచి మనిషిగా మారే జన్మ కాదమ్మా అతంది. సరే, వాసు సంగతి వదిలే. మరి నాన్న సంగతి నీకు తెలుసు కదా, మారాడా? నువ్వేమాత్రమైనా మార్చగలిగావా?